ఆరోగ్య గవర్నర్ గారికి, అట్లాగే ఒడిశా ప్రభుత్వ శ్రీమతి ఈశ్వరి గారికి, వేదిక పైన వేదికలో ఉంటున్న అసోసియేషన్ 2015 సంవత్సరంలో ఒక పల్లెటూరులో కేవలం వాట్సాప్ గ్రూప్ ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించేది కూడా స్వామి వివేకానంద చాలా సందర్భంగా చెప్తుండేవాడు, ఒక ఆలోచన చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పి. సో ఆ విధంగా 10 సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో చేసిన ఒక ఆలోచన ఈరోజు అదే గ్రూపు 159 మంది సభ్యులతో భారతదేశంలో 8 రాష్ట్రాల్లోనూ 6 విదేశాల్లోనూ 159 మంది సభ్యులతో 10 సంవత్సరాలకి ఏదైనా ఉండడమే కాకుండా ఈ ఎవేకనింగ్ రిజిస్టర్డ్ కాబడిన తొలి అసోసియేషన్గా కూడా అయితే వాట్సాప్ గ్రూప్లో చరిత్ర సృష్టించడం, ఈ 159 మందిలో 58 మంది స్త్రీలు ఉండడం కూడా జరిగింది. ఈ దీంట్లో మనం చూసుకోలేని పరిస్థితుల్లో తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, మరి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారంటే అది లేదు. ఇందాక మన గవర్నర్ గారిని ఆహ్వానించలేదు, ఆ డ్యాన్స్ చేసే పిల్లల్లో చూడండి, కొంతమంది చేతులు కూడా లేవు, కొంతమందికి అయితే మానసిక వికలాంగులు ఉన్నారు. సో ఇట్లాంటి పిల్లలందరినీ సాగుతున్నారు అంటే నిజంగా ఇది ఒక మానవ అంటే దేవాలయం కింద మనం పాటించాలి. సో ఈరోజు ఈ దేవాలయంలో మనం వాళ్ళకి కావాల్సినటువంటి కార్డ్స్ ఇట్లాంటివి కావాలని చెప్పి చేసినట్టు మా హరిబాబు గారు చేసినట్టుగా అవన్నీ ఇద్దామని చెప్పి ఇన్వైట్ చేయడం, ఇది చూసిన తర్వాత కొంతమంది దాతలు కూడా వచ్చి వారు కూడా అయితే ఈ సందేశం ద్వారా ఈ విధంగా సేవ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మా సంస్థలో ఉన్న సభ్యులు 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్నారు. దీంట్లో ఎవరి ఆధిపత్యం ఉండదు. దీనికి ఒక కింద గ్రౌండ్ రూల్స్ అనేవి ఉంటాయి. భక్తులైన ఒడిశా గవర్నర్ ఆయన హరిబాబు గారు ఈ రోజు రావడం, ఈ దేవాలయంలో ఆయన సేవా కార్యక్రమం చేయడం, ఇటు అసోసియేషన్ ఆఫ్ ఎవేకనింగ్ ప్రతిష్ట కాకుండా ఇచ్చా ఫౌండేషన్ యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుందని చెప్పి నేను సకలంగా భావిస్తూ ఇతని మహత్తరమైన అవకాశం కల్పించిన గవర్నర్ గారికి, మరి సతీమణి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరించిన ఇచ్చా ఫౌండేషన్ వారికి, ఎందుకంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే స్వామి వివేకానంద చాలా సందర్భాలు చెప్పాను, దాన్ని ఇచ్చిన వాడి గొప్ప, పుచ్చుకున్న వాడి గొప్ప అంటే మనకు తెలియక ఇచ్చిన వాడి గొప్ప అనుకుంటాం, మనం రకరకాల ఫోటోలు తీసుకుంటున్నాం. కానీ వివేకానంద దీనికి చిన్నగా చెప్పాడు, దాన్ని ఇచ్చిన వాడి గొప్ప కాదు, పుచ్చుకున్న వాడి గొప్ప. ఎందుకంటే వాడేంటూ లేకపోతే నువ్వు ఎవరికిస్తావు, కాబట్టి వాడే దేవుడు. కాబట్టి ఈ రోజు దేవాలయాల కింద ఉన్న మా ఇచ్చా ఫౌండేషన్ వారికి, మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు. Thank you, Ramesh. Wonderfully explained.